గురవే సర్వలోకానాం బెసజే భవరోగినాం నిదయే సర్వవిజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి నమః. నాకు విద్య నేర్పిన గురువులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ నేను ఈ వీడియోలో మీతో చెప్పబోయే విషయం స్త్రీకి సంతానం లేకపోవడానికి గల కారణాల గురించి. పురుషుడికి వీర్యకణాలు లేకపోయినా స్త్రీకి సంతానం కలగదు. దాని గురించి కాదు నేను చెప్పేది. కేవలం స్త్రీకి సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు: గర్భదోషాలు, సమస్త గర్భవాతములు, నెలసరి యందు హెచ్చుతగ్గులు, నెలసరి సక్రమంగా రాకపోవడం, బహిష్ట నొప్పి, అతి ముఖ్యంగా పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, గర్భాశయ నీటి బుడగలు, ఇలాంటి సమస్యల వలన చాలామంది స్త్రీలకు సంతానం కలగటం లేదు. అలాంటి వారి కోసం ఒక అద్భుత యోగం చెప్తాను. నేను చెప్పబోయే రెమెడీ కుబేరాక్స. ఇగో ఇటు కుబేరాక్స్ అంటే గచ్చకాయలు అంటారు వీటిని. ఇది అనుభవ ఆయుర్వేద వైద్యుల సమక్షంలోనే తయారు చేసుకోవాలి. గచ్చకాయ శుద్ధి చాలా ముఖ్యం. శుద్ధి ప్రక్రియ సరిగా లేకపోతే మందు వికటించి ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది. మరొకసారి గమనించండి. గచ్చకాయలు ఈ విధంగా ఉంటాయి. కావలసినటువంటి పదార్థాలు ఏమిటంటే వీటికి శుద్ధి చేసిన గచ్చపప్పు 10 గ్రాములు, ఇంగువ, కారింగువ అంటారు. ఇది మనం నేతిలో వేయించాలి. ఇది మనం కూరల్లో వాడే ఇంగువ కాదు. ఇది పచారీ కొట్టుల్లో మాత్రం దొరుకుతుంది. రేటు కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంగువ 10 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 10 గ్రాములు, శొంఠి 10 గ్రాములు, పిప్పళ్ళు 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు. ఇవన్నీ కూడా కలవంలో వేసి వేడి నీటితో మర్దించి కుంకుడి గింజంత మాత్రలో చేసి రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్త గర్భదోషాలు కూడా నివారణ అవుతాయి. ఈ విధంగా బహిష్టకాలమందు 6 రోజులు చొప్పున 2 మాసములు వాడవలను. అయినా ఫలితం లేకపోయినా మా పీఠంలో తయారు చేయు స్త్రీల పాలిట కల్పవల్లి అపూర్వ అనుభవయోగం 40 సంవత్సరాల వయసు గల స్త్రీని కూడా సంతానవతిని చేయగల ప్రత్యేకమైన మందు మేము మీకు పంపగలం. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మమ్మల్ని సంప్రదించగలరు. ఇది అనేక మంది స్త్రీలను సంతానవతులను చేసిన అద్భుత అనుభవయోగం. ఈ మందు వాడే సమయంలో తినవలసిన పదార్థాలు: కందిపప్పు చారు, కందిపప్పు కూర, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి, తోటకూర, పాత నిమ్మకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి, తోటకూర. ఈ విధంగా 6 రోజులు చేయాలి. జై శ్రీరామ్.